మెట్పల్లి మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కోరుట్ల నియోజకవర్గ సమీక్షా సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్, కోరుట్ల శాసనసభ్యులు కల్వకుంట్ల సంజయ్, జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, అదనపు కలెక్టర్ రాజుగౌడ్, మెట్పల్లి కోరుట్ల మున్సిపల్ కమిషనర్లు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల మాట్లాడుతూ నియోజకవర్గానికి సంబంధించిన పలు కీలక సమస్యలను మంత్రి అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం ఉన్నందున వచ్చే కరువుకు నీటి వనరులను వచ్చే జూన్ నెల వరకు ఉపయోగించుకునేలా అవసరమైన చర్యలు చేపట్టి ప్రత్యామ్నాయ నీటి వనరులను గుర్తించాలని ఎమ్మెల్యే కోరారు. అలాగే మెట్పల్లి ఉర్దూ మీడియం పాఠశాలకు నిధులు మంజూరు చేయాలని, మెట్పల్లి గ్రౌండ్లోని ఇండోర్ కోర్టుకు లైటింగ్ సౌకర్యం కల్పించేందుకు నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఎస్సీ సబ్ప్లాన్ విధుల నుండి మెట్పల్లి కోరుట్ల మున్సిపాలిటీల అభివృద్ధి వనరుల కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. సార్ నమస్కారం సార్. మనకి లాస్ట్ ఇయర్ నుంచి మనం రిజిస్టర్ చేసుకుని మనకి ఫంక్షనింగ్ అవుతున్నాయి సార్. నెక్స్ట్ ఒక 60 హ్యాండ్ పంప్స్ కూడా మనకి ఉన్నాయి సార్. ఇంకో 3 నెంబర్స్ వాటర్ ట్యాంక్స్ కూడా ఉన్నాయి సార్. ఎక్కడైతే భగీరథ ఇంటరప్షన్ అయితే మనకి ఈ లోకల్ సోర్సెస్ ద్వారా మనం వాటర్ సప్లై చేస్తున్నాం సార్. ప్రపంచంలో పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడినటువంటి ఎలినోవా ప్రమాదం అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు వస్తాయని చెప్పేసి వాతావరణ నిపుణులు హెచ్చరించిన సందర్భంలో భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే మన శాస్త్రవేత్తలు కానీ, మన రాష్ట్రానికి సంబంధించినటువంటి వాతావరణ నిపుణులు కానీ ఎన్నడూ రాని విధంగా ఈసారి వాతావరణంలో పెను మార్పులు వస్తాయి. వర్షాలు ఈరోజు జూలై 21వ తారీఖు ఇప్పటి వరకు పడాల్సినటువంటి వర్షపాతం నమోదు కాలేదు. చాలా మంది రైతులు పంట మార్పు చేయాలని చెప్పినప్పటికీ, ప్రభుత్వం చెప్పినప్పటికీ వరి వైపే మొగ్గు చూపెట్టినారు. వరి అంటే మొత్తం కూడా వాటర్ పై ఆధారపడి వరిని సాగు చేయాల్సిన బాధ్యత ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మన జగిత్యాల జిల్లాకు కానీ ఈ ప్రాంతకి జీవనది రిజర్వాయర్. ఆ రిజర్వాయర్ లోపల నీటి మట్టం పడిపోయింది. మరి సాగునీరుకు నీళ్ళు ఇచ్చే పరిస్థితిలో లేదు. వరి వేసుకున్న రైతులకు పంట మార్పిడి చేయాలి. ఎవరైతే రైతులు వరి వేసుకోకుండా మిగిలిపోయినటువంటి రైతులు సాగు చేసుకోవడానికి రైతాంగం ఈ జిల్లాలో ఉన్నారో వారికి మా సూచన ప్రభుత్వం తరఫున, మీరు వరి వైపు వెళ్లకుండా ఇప్పుడు 21వ తారీఖు నుంచి ఆగస్టు వరకు మీ మిగిలిపోయిన భూమిలో సాగు చేసుకోవడానికి, వరి కాకుండా వేరే వైపు మొక్కజొన్న కానీ, నువ్వులు కానీ, ఇంకా ఇతర పంటల వైపు మొగ్గు చూపాలని చెప్పేసి రైతులకు మనవి చేస్తూ, ఈ తాగునీరుకి సంబంధించినటువంటి ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నది. మరి ఈ యొక్క ప్రమాదము ఈ యొక్క జూలైకో ఆగస్టుకో కాదు, ఈ జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు వర్షాలు పడకపోతే ఈ యొక్క ప్రమాదము నెక్స్ట్ వచ్చే జూన్ 27వ తారీఖు జూన్ 27వ సంవత్సరం వరకు ఈ ప్రమాదం ఉంటుంది. అంటే తాగునీరు కానీ ఈ తాగునీరు ప్రభావం కూడా ఎంటైర్ తెలంగాణ ప్రజల మీద అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి మనం ముందస్తుగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు మొన్న క్యాబినెట్ లో ఈ విషయాన్ని చర్చించి, ఈ విషయానికి అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలను అప్రమత్తం చేయాలి, రైతాంగాన్ని అప్రమత్తం చేయాలి, అన్ని వర్గాలను అప్రమత్తం చేయాలి. అదేవిధంగా ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు కానీ, అధికారులను కానీ సమన్వయం చేసుకొని ప్రజలకు మోటివేట్ చేసుకుంటా ఈ విపత్తు నుంచి ఏ విధంగా బయటపడాలి, మనం అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి జలసిరి ద్వారా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడం కానీ, అదేవిధంగా సాగునీరుకు సంబంధించినటువంటి పొలాలు ఉంటే ఆ పొలాల్లో కూడా నీళ్లు నిల్వ ఉండే విధంగా ఏర్పాటు చేసుకునే విధంగా ప్రభుత్వం సూచనలు చేయడం జరిగింది. మరి దీనిలో భాగంగా ప్రత్యేకమైనటువంటి సమావేశం జిల్లా మంత్రిగా మన మున్సిపాలిటీకి సంబంధించిన అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి కోరుట్ల మున్సిపాలిటీ కానీ, అదేవిధంగా మెట్పల్లి మున్సిపాలిటీ కానీ,
ఎంపీడీఓలతో కానీ ఇంజనీర్ల అధికారులతో కానీ అగ్రికల్చర్ అధికారులతో కానీ ప్రత్యేకమైన సూచనలు ఇవ్వడం జరిగింది. మీడియా ద్వారా మేము మనవి చేసుకుంటున్నాం.